భారత వనితా టీవీ. బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలో భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్ళని ఎదుర్కొన్నామన్నారు. మా ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దానికన్నా అట్టడుగు వర్గాలకు ఎక్కువ మేలు చేశామని తెలిపారు. బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. గత 5 ఏళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని తెలిపారు. హార్టికల్చరల్, ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్, ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది. నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది. आचम्या प्राणानायम्या हस्तं प्रक्षाल्य नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं मंगलकाय नमः माधवाय नमः गौतमाय नमः दक्षिणाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नारिकेल खंडानि ओम पुगीफल समायुक्तं नागमण्डलेतं कर्पूर संयुक्तं तांबूलं प्रतिगच्छतां कर्पूर तांबूलं निवेदयामि समस्तोपचारा विष्णु परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीवरक्षराततं तद्विप्रासोमिते विचारयत् परमं पदं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुदेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् आनंद कर्पूर धारयामि येडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद या पाम पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति चन्द्रमा वा पाम पुष्पं पुष्पवादी योत्तमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि ओम वृषशैलाधिपये वदैव तन्नः वृषशैलाधिपये फणिशैलाधिपये वदैव तन्नः श्री श्रीनिवास परमन्दनः श्री श्रीनिवास भाग्यलक्ष्मी करतांगे सौम्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीरमध्यस्वमायुष्यमारोग्यमाविधाशोभान्यं धनं भुजं बहुपुत्रलाभं शतशं वत्सरं दीर्घमायुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति देवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेमारुन्धे ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష under sub rule 2 of rule 340 అధ్యక్ష I request that the following members may be suspended from the service of the house for today the 7th February 2024 Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary,
బుచ్చయ్య చౌదరి గారిది అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎంత అధ్యక్ష, ఏజ్డ్ పర్సను, ఎక్స్పీరియన్స్డ్ పర్సను, ఆ వయసుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం. ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్. ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష, ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి పాపం, ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష, కిందనే నిలబడుకుంటారు, పైనుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా. వెలుగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. దే మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. రైతు సమస్యలపై వాయిదా తీర్మానం కోరిన టీడీపీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. టీడీపీ ఆందోళనల మధ్య ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుంది. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్న ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనిఖీల పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు పట్టుబడితే దాన్ని జప్తు చేసి ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివిధ శాఖల మధ్య పరస్పర సమాచార మార్పిడి, సమన్వయం కోసం ప్రత్యేకమైన యాప్ త్వరలో తీసుకొస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. ఏంటి దగ్గుతున్నావు? నాకేమైంది నాన్న, నేను బాగున్నాను. నీ కాలేజ్, హాస్టల్, వాతావరణం అంతా బానే ఉందా? నో వరీస్, బట్ నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళను వెళ్ళను అని. ఇప్పుడు చూడు, ఒక్కదాని అయిపోయావు. నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నా గురించి ఏం బాధపడకు నాన్న. నువ్వు అమ్మా, చెప్పు నాన్న. మిస్ యూ అమ్మా. మిస్ యూ టూ నాన్న. బాయ్. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. వెల్కమ్ బ్యాక్. 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలన్న సిఐటియు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జాతీయ కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. డ్రైవర్స్ కి నష్టదాయకమైన ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ కేసు రద్దు చేయాలని, జరిమానా, జైలు శిక్ష డ్రైవర్స్ కు విధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు రోడ్లు బాగుపరచాలని, డ్రైవర్స్ సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని, చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్కు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్స్ నష్టదాయకమైన చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్, హెచ్పిసిఎల్ ఆయిల్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు మండల ప్రెసిడెంట్ ఎస్ సుందర్రావు, కార్యదర్శి బాలకృష్ణ, హెచ్పిసిఎల్ ఆయిల్ సెక్రటరీ శేషగిరి, కోశాధికారి గోవర్ధన్, హెచ్పిసిఎల్ గ్యాస్ డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఐఓసిఈఎల్ ఆయిల్ సిఐటియు ప్రెసిడెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16 గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ మాట్లాడారు. ఫిబ్రవరి 16వ తేదీ గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగ కార్మిక రైతుల ఐక్యత. వ్యతిరేకించండి మోడీ విధానాలను, వ్యతిరేకించండి మోడీ రైతు వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను, జయప్రదం చేయండి గ్రామీణ బంద్ను, చేయాలి. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం చేయాలి. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి మద్దతు ధరల చట్టాన్ని చేయాలి. రైతాంగానికి మద్దతు ధరల చట్టాన్ని రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను పటిష్టం చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని తగ్గించాలి. అధిక ధరలను తగ్గించాలి. అధిక ధరలను ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మొదలు పెట్టాలి. వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే జయప్రదం చేయండి. నెల 16న జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. నెల 16న జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మెను బీజేపీ హఠావో, బీజేపీ హఠావో, బీజేపీ హఠావో జయప్రదం చేయండి. నెల 16న జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. నెల 16న జరిగే కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేయండి. నెల 16న జరిగే కార్మిక కర్షక బంధును. గుంటూరు నగరంలో హత్య. వివాహేతర సంబంధంతో గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటలో హత్య జరిగింది. శ్రీనివాసరావుపేటలో నివాసం ఉంటున్న షేక్ జరీనా బేగం కుమారుడు షేక్ సుభాని ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జరీనా బేగంతో బాజీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిని వ్యతిరేకిస్తున్న జరీనా బేగం కుమారుడైన సుభానీని బాజీ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా.